నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో పావులపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 18/10/2020 తేదీ రాత్రి సుమారు 10:40 PM గంటలకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు లక్ష్మణనాయక్ ప్రొటెక్షన్ వాచరు, వెంకటేశ్వర్లు అసిస్టెంట్ బీట్ ఆఫీసరు, వారితో కలిసి ఒక టోటల్ 5 మెంబర్స్ నైట్ బీట్ డ్యూటీలో వాళ్ళు వాహనాల్లో తిరుగుతూ వేంపేట ఫారెస్ట్ ఏరియాలో గస్తీ తిరుగుతున్నారు. అక్కడ ఒక బైక్ ఉంది. ఆ బైక్ ఉండడంతో ఎవరో అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారని వీళ్ళు జీబు దిగి మొత్తం సెర్చ్ చేసుకుంటూ పోతూ ఉంటే అందరికన్నా ముందు లక్ష్మణనాయక్ ముందు వెళ్తున్నాడు. పోవడంతో అతని కాళ్ళకు జీవైర్ తగిలి ఆ జీవైర్ కరెంటు సప్లై ఉండడంతో స్పాట్లో చనిపోయినాడు. చనిపోతే అక్కడున్న తోటి ఫారెస్ట్ అధికారులు వెంటనే తీసుకొచ్చి డాక్టర్ని చూపిస్తే చనిపోయినాడని చెప్పినారు. మన ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు పైన పావులపాడు పోలీసులు కేసు రిజిస్టర్ చేసినారు. 304 Part 2 IPC కింద. దీనిపైన మా సిఐ సురేష్ కుమార్ రెడ్డి గారు కేసు మొత్తం దర్యాప్తు చేసి ఈ ఎవరైతే అనిమల్ని వేట చేసేదానికి జీవైర్ని సప్లై చేస్తూ కరెంటు తీగ సపోర్ట్తో ప్రయోగం చేసిన వాళ్ళు 2 ఉన్నారు. ఆ బైక్ ఓనర్ వచ్చి వెంకటేశ్వర్లు, తలముడిపి మిడుతూరు మండలము, సుభాష్ అని మన పావులపాడు అతను. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళు సుమారు 2 years నుంచి. వెంకటేశ్వర్లు అతను కబడ్డీ ప్లేయరు, నేషనల్ ప్లేయర్ అతను. వీళ్ళిద్దరికి ఏం అలవాటు అంటే నైట్ టైము కుక్కలు తీసుకొని పోవడము, టార్చ్ లైట్ పెట్టుకొని జంతువులను వేట చేసి ఆ జంతువులు ఏదైనా పందులు కానీ ఏదైనా పడితే వాటి మాంసమును సేల్ చేసుకుని జీవనోపాధి కొరకు వీళ్ళు బ్రతుకుతున్నారు. కానీ వీళ్ళు మొక్కజొన్న కంకులకు, జొన్న పంటలకు పందులు రాకూడదు అని జీవైర్లు వేసే దీన్ని చూసినారు. ఈ మనము వేట చేసేదానికన్నా ఇది దీంతో జంతువులు ఈజీగా చంపొచ్చు అనే ఒక ఆలోచనతో ఒక ప్లాన్ ప్రకారము మన ఆత్మకూరులో లక్ష్మీ ట్రేడర్స్ వాళ్ళ దగ్గర సుమారు 2.5 kg జీవైర్ కొన్నారు. కొన్ని కట్టెలు, ఒక 40 వరకు బాటిల్స్, 180 ml సీసాలు. ఎందుకంటే అర్థం కాకుండా ఉండేదానికి ఈ సీసాలు. ఎందుకంటే ప్రతి స్టిక్ సీసా వేసి దానిపైన జీవైర్ చుట్టుతారు. ఆ జీవైర్ చుట్టి కరెంట్ ఫోల్తో కనెక్షన్ తీసుకుంటారు. అది జీవైర్ అనేది ఎవరికి, ఈవెన్ వాళ్ళకు కూడా ప్రమాదమే. అది కనబడదు. అందులో నైట్ టైం ఇంకా కనబడదు, పగలే మనకు కనబడదు. అందులో పాపం లక్ష్మణనాయక్ అనే అతను ప్రొటెక్షన్ వాచరు చనిపోయిన దానికి వీళ్ళిద్దరే పూర్తి బాధ్యతలు. అందులో ఆ జీవైర్ వేస్తే ఏదైనా ప్రమాదం జరిగితే చస్తారని తెలిసి కూడా ఇంటెన్షన్గా వాళ్ళ అవసరాల కోసం అనిమల్ వెయిట్ చేయడం కూడా చాలా తప్పు. కాబట్టి ఆ పైన ఇద్దరిని ఈరోజు మా సిఐ గారు మన కాశీనాయన సత్రం వేంపేట వెలుగోడు రూట్లో ఉన్న సత్రం దగ్గర మధ్యాహ్నం 1 గంటకు అరెస్ట్ చేసినారు. ఈరోజు వాళ్ళిద్దరిని కోర్టుకు పంపిస్తున్నాం. వీళ్ళు వేట చేసినారు కానీ వీళ్ళపైన అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేసులు ఉన్నాయని అంటున్నారు. అది కూడా మా సిఐ గారు వెరిఫై చేసి వారిపైన కూడా రేపు ఏ అభియోగాలు ఉన్నాయో అవన్నీ కూడా ఛార్జ్ షీట్లో ఫైల్ చేసి వాళ్ళపైన చర్య తీసుకుంటారు. ఎలక్ట్రిసిటీ వాళ్ళు అది ఇన్వెస్టిగేషన్లో ఒక భాగం. మా సిఐ గారు వాళ్ళు కూడా లెటర్ పెడతారు, వాళ్ళ ద్వారా నుంచి కూడా తీసుకుంటారు. ఇంకోటి 2 నక్కలు కూడా చనిపోయినాయి అదే రోజు. దానిపైన మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కేసు కట్టి వాళ్ళు డిపార్ట్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మనం ఆత్మకూరు సబ్ డివిజన్ అంతా చాలా ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాయి, చాలా గ్రామీణ ప్రాంతాలు. చాలా తెలియని విషయం ఏమంటే చాలామందికి తెలియక ఒక చట్టం పైన అవగాహన లేక ఈ జీవైర్ ద్వారా కరెంట్ కనెక్షన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అది చాలా తప్పు. దానివల్ల ప్రమాదం జరుగుతుంది. వాళ్ళే కాదు, తోటి గ్రామ ప్రజలు కూడా తెలియకపోయి ఏదైనా చనిపోయే అవకాశాలు ఉంటాయి. అందులో మనకు ఎనుములు, ఆవులు అంత రైతు సోదరులు ఉంటారు కాబట్టి ఆవులు, ఎనుములు కూడా చనిపోయే అవకాశం ఉంటాయి. కాబట్టి దయచేసి ఇది కరెక్ట్ కాదు. అట్లయితే ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళపైన కూడా మేము చర్య తీసుకుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి ఒక కోఆర్డినేషన్గా, టీం వర్క్గా దీనిపైన కూడా మేము వర్కౌట్ చేస్తాం.